మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మున్సిపల్ అంబేద్కర్ లో కూడలి వద్ద ఈ రోజు ఘటకేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, ఘటకేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా మరియు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘటకేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బర్లా రాధాకృష్ణ, ఘటకేసర్ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచెందర్ రెడ్డి, డీసీసీఆర్ కార్యదర్శి ఆంజనేయులు, కౌన్సిలర్లు కడపల మల్లేష్, రవీందర్, బర్లా శశికళ, దేవేందర్, బొక్క ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కయ్యాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. మన 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. గత 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ అధికారం లేకుండా ఈ సంవత్సరం 11వ సంవత్సరం నుండి కాంగ్రెస్ అధికారం ఉన్నది. ఈ అధికారంలో పిల్ల పెద్ద అందరికీ కూడా సరి సమానంగా చూసి ఏదైనా ఉద్యోగం కానీ ఏదైనా కానీ ఏదున్నా కూడా మన 6 పథకాల గురించి కూడా అన్ని 6 పథకాలు కూడా అన్ని అమలు పరుస్తాం. 5 అయినా ఇంకొక పథకం ఉంది, అది కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అమలు పరుస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. చేసిన చైర్పర్సన్ గారు పవన్ చెంగయ్య యాదవ్ గారు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు అంజనేయులు అన్న గారు, అలాగే మా మైనార్టీ మహమూద్ అన్న గారు, అలాగే మా కౌన్సిలర్ కడపల మల్లేష్ గారు, రవీందర్ గారు, నరేష్ గారు, అలాగే మా అంజిరెడ్డి అన్న గారు, అలాగే రామరెడ్డి అన్న గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అన్నదమ్ములు, అక్కజల అందరికి పేరు పేరున, అలాగే మా అక్క అనిత అక్కకు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మనము ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జూన్ 2 నాడు జరుపుకుంటున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది అమరవీరులు 1200 మంది అమరవీరులతోటి ఈ తెలంగాణను సాధించుకున్నాం. ఇప్పుడు ఈ అమరవీరుల వల్ల మనం ఈ తెలంగాణ రావడంతో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమాలు, అలాగే దీనికి సంబంధించిన మన తెలంగాణకు వచ్చిన 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి అన్న బస్సు ఫ్రీ కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ ఇలాంటి చేసిన ఘనత మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సీఎం అన్నది. ఆయన ఆదేశాల మేరకే మనం ఈరోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన జెండా, అలాగే జాతీయ జెండా ఎగరేసుకోవడం జరిగింది. ఇలానే మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు మనము ఈ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ మనకు రావడం జరిగింది. సోనియా గాంధీ కాంగ్రెస్లో ఆమె పెద్ద దిక్కుగా ఉండి దేశాన్ని ఆమె బీసీసీ అధ్యక్షుడిగా నడిపించుకుంటూ మనకు ఈసారి మనకు తెలంగాణ రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది. ప్రత్యేకంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అమరవీరులకు మేమందరం కూడా జోహార్ అని చెప్తున్నాం. ఎందుకంటే అమరవీరులు లేనిది మన రాష్ట్రం రాకపోయేది. ఇలా శ్రీకాంత్ లాంటి వాళ్ళు 1200 మంది చనిపోతేనే మన రాష్ట్రం రాగలిగింది. కాబట్టి ఈ రాష్ట్రానికి మనమందరము మంచి రోజులు ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ఇంకా మన రేవంత్ రెడ్డి అన్న ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చి ఇప్పుడు మనకు 3 నెలలు అయింది. ఈ 3 నెలలనే 1 నెల రోజు 2 నెలలు మన ఎలక్షన్ కోవడానికి కూడా అభివృద్ధి కాలేకపోయినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఈ 4 తారీఖు రిజల్ట్ తర్వాత కోడ్ అయిపోతుంది. దాని తర్వాత మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అని అమలు చేసినవన్నీ కూడా ముందుకు వస్తాయి. కాబట్టి ఈరోజు అందరము ప్రశాంతంగా ఉండి జరుపుకుంటున్నాం. కాబట్టి మన జాతీయ జెండాకి కాంగ్రెస్కు మరొకసారి జై కాంగ్రెస్ ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మనకి ఇంతకుముందు స్వతంత్రం వచ్చింది మరి 1957 అని అనుకున్నాము. మన 47 అనుకున్నాము. 47లో రాలేదు. మనకు 48లో స్వతంత్రం వచ్చింది. కానీ మనకి ఇప్పుడు మాత్రం స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే మన తెలంగాణకు మనకు వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల మరి టీఆర్ఎస్ పార్టీ ఏలింది 10 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెళ్తుంది. కాబట్టి మరి సోనియమ్మ మరి ఇచ్చిన నినాదానికి ఆమెకి ఇలా న్యాయం జరిగిందని చెప్పి నేను సభముఖ్యంగా అందరికీ నేను పేరు కోరుతున్నాను. ఏంటంటే ఆమె ఇచ్చిన తెలంగాణను మరి ఎక్కడ కూడా ఇంతకాలము మరి ఎప్పుడు సొమ్మన కూడా ఒక పాట పాడిండు. మరి ఏమైందిరో తెలంగాణ, ఎవరి పాలైందిరో తెలంగాణ అనే పాట నిదానం అప్పుడు చేసిండు. మరి ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అందరికీ పేరు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన మన పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్లకు ప్రతి ఒక్క కార్యకర్తకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు తెలంగాణ వచ్చినాకలా న్యాయం జరిగింది అంటే ఇప్పుడు జరిగింది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన మహిళలకు పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎన్నో స్కీమ్లు, బస్సు స్కీమ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకరి దగ్గర లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరూ డబ్బులు పెట్టుకొని పోవాల్సి వస్తుంటే ఈరోజు ప్రతి మహిళ బస్ ఎక్కి పోతుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశారు. ఇంకా ఒక గ్యారెంటీ ఉంది, అది కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే గౌరవ సోనియమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మన కాంగ్రెస్ రావడానికి తనే మన తెలంగాణ రావడానికి తనే ముఖ్య కారణం. కాంగ్రెస్ ఉన్నా కూడా మనం రాలేకపోయింది. ఇప్పుడైతే మనకు తెలంగాణ వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేయలేకపోయినాము అనేసి అనుకుంటే ఇప్పుడు న్యాయం జరిగింది అని అనుకుంటున్నా. అలాగే మన అంబేద్కర్ గారు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఇది తెలంగాణ ఫార్మేషన్ అయ్యింది అనేసి కూడా అంబేద్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలంగాణ ఫార్మేషన్ వేదికలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా. శుభాకాంక్షలు. ఈరోజు మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో మనము మన కాంగ్రెస్ కార్యకర్తలతోటి మన జాతీయ జెండా ఎగరేసుకోవడం, దాంతోపాటు పార్టీ జెండా కూడా మనం ఈరోజు తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా మనం జెండా ఎగరేసుకుంటాం. కాబట్టి ఎక్కడున్నా మన కార్యకర్తలందరము వచ్చి ఈ జెండాకు అందరూ వచ్చి మనకు జాతీయ జెండాని, పార్టీ జెండాని ఎగరేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి మన తెలంగాణలో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎన్నో 6 గ్యారెంటీలో కూడా 5 గ్యారెంటీలు అమలు చేసి ముందుకు నడిపిస్తున్న మన రేవంత్ రెడ్డి అన్న గారికి మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అమ్మ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ మన కార్యకర్తలు అందరం కలిసి ఈ పెద్ద ఎత్తున జెండా ఎగరేసుకోవాల్సిందిగా కోరుతూ